హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. నేనైతే మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. థంబ్నెయిల్ చూసినట్టుగా డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళాలంటే మా ఇంట్లో అయితే చాలా పెద్ద విషయమే జరుగుతుంది. ఏంటంటే బతిమలాడుకోవాలన్నమాట మా హస్బెండ్ని, డీమార్ట్కి తీసుకెళ్ళవా ప్లీజ్ ప్లీజ్ అని. మా ఊర్లో అయితే ఉండదు, సిటీకి కొంచెం పక్కకైతే వెళ్ళాలన్నమాట. మాది విలేజ్ కదా, ఒక 1 అవర్ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. అందుకని బతిమలాడుకోవాలన్నమాట డ్యూటీ దిగి వచ్చిన తర్వాత. చూస్తున్నారు కదా, డీమార్ట్కి వెళ్ళి అయితే ఏమేమి కొన్నానో చూపిస్తాను. బొరుగుల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఉగ్గాని చేసుకోవడానికి, పునర్వితిక బాక్స్ అండ్ అలాగే ఈ చాకోస్ అనమాట. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. నేను వెళ్ళినప్పుడల్లా చాకోస్ ఒక 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పాలతో పాటు తింటాడు కాబట్టి. ఎప్పుడు ఎప్పుడు ఊర్లోనే తెచ్చుకుంటాము సరుకులు అయితే. ఎప్పుడన్నా ఒకసారి. అండ్ షార్ట్లో అయితే పెట్టాను కదా, ఇవైతే అక్కడ కనిపించాయి వచ్చేసేటప్పుడు అనమాట. అక్కడ ఏంటో వెరైటీగా బాగున్నాయి కదా, చూద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఎవరైనా షార్ట్ చూడకపోతే అయితే వెళ్ళి చూడండి. మొబైల్ బేల్ అంట. సరే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే తీసుకున్నాను. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. 49 రూపీస్కి అయితే 2 వచ్చాయి, బై 1 గెట్ 1 ఫ్రీ అనమాట. అట్లా. అండ్ ఈ కలరింగ్ బుక్ అయితే పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. డైలీ ఒక బొమ్మ అయితే వేసుకోమని చెప్పాను పునర్విత్ని. ఇదైతే జస్ట్ 26 రూపీసే అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇవి చూడండి, కాయిన్ పరాటా అంట. ఇవి 2 వచ్చేసి 99 89 పడింది, గుర్తులేదు. ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను. ఇంట్లో చేశాను అంతకుముందు, కానీ చాలా టైం పడుతుంది కదా, అందుకని అయితే రెడీమేడ్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదైతే పన్నీర్ అండి. ఫస్ట్ టైం డీమార్ట్లో తీసుకొచ్చామన్నమాట. ఎప్పుడు సంఘంలో తీసుకుంటాము. పన్నీర్ కర్రీ దాంట్లోకి పరోటాలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తెచ్చాము. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము. పూల్ మకానా అనమాట. పునర్విత్ కోసము స్నాక్స్గా పెడదామనేసి ఫస్ట్ టైం అయితే తెచ్చాము. అడుగుతున్నాడు అవి కావాలి అని, అందుకని అయితే తెచ్చామన్నమాట. ఇంకొకటి పల్లీల నూనె, ఇంకా 3 అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చాము. ఎప్పుడు 3 ప్యాకెట్సే తెచ్చుకుంటాము. ఇప్పుడు పండగ వస్తుంది కదా, శివరాత్రి. మా ఊళ్ళో తిరణాలు అయితే జరుగుతుంది అనమాట. ఇంకా యాలుక్కాయలు 1 కేజీ కొనుక్కోవాలంటే మాకున్న కాస్త కూస్త ఆస్తులు అయితే అమ్ముకోవాల్సిందేనండి. ఎంతమంది నా మాటతో ఏకీభవిస్తారో కమెంట్ చేయండి. ఇవైతే మినపగుండ్లు అనమాట, సాయిగుళ్ళు అంటారు కదా అవి. అండ్ ఇవి గోధుమ పిండి. ఎక్స్ట్రా ఏం తీసుకురా, ఎప్పుడైనా ఓన్లీ సరుకుల వరకే తీసుకొని వస్తామన్నమాట. ఎక్స్ట్రా ఏవి కొనము డీమార్ట్లో. అందుకే మా హస్బెండ్కి అసలు నచ్చదు అక్కడికని ఒకదానికని వెళ్తే ఇంకోటి చూపుకోవాలనిపిస్తుందని. ఇంకా ఆయన ఇది బాగుంది కదా అది బాగుంది కదా ఇంటికి అంటూ ఉంటారు. కందిపప్పు, చక్కెర, ఇంకా ఇదేంటంటే వడియాలు అనమాట. ఫస్ట్ టైం తీసుకున్నాను ఇవి కూడా. ఎప్పుడప్పుడు వేరే వేరే వడియాలు ట్రై చేస్తూ ఉంటాను. అట్లా సరుకులు అనమాట ఇంట్లోకి. ఇదైతే చింతపండు, పల్లీలు. ఓన్లీ చట్నీకి పల్లీలు ఒకటే వాడతాము. పుట్నాలు వేస్తే మా హస్బెండ్ అస్సలు తినరనమాట, అందుకని అదొకటి. జీలకర్ర ఒకటి. పోయినసారి విడిగా ఉంటుంది కదా జీలకర్ర, అది తీసుకొస్తే అస్సలు బాగాలేదండి, ఎందుకంటే త్వరగా పురుగు వచ్చేసింది. అక్కడ ఏసీలో ఉంటాయి కదా అందుకని. అండ్ అలాగే అమూల్ బటర్ కూడా మా హస్బెండ్ కావాలన్నారనమాట, అందుకని తీసుకున్నాను. చిప్స్ ప్యాకెట్ ఒకటి. అసలు ఆ సెక్షన్కి వెళ్ళలేదు, కానీ ఎక్కడ కనిపించిందో పునర్విత్ అదొకటి పట్టుకొచ్చాడు. అండ్ మస్కా చెస్కా అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. ఇంకా పునర్విత్ కూడా తినొచ్చు కదా, అందుకని అదొక బిస్కెట్ ప్యాకెట్. ఇంకా పియర్స్ సోప్స్. అంతకుముందు మైసూర్ శాండిల్ వాడేవాళ్ళం, ఇప్పుడు పియర్స్ తీసుకుందామన్నారు హస్బెండ్, అందుకని అదైతే తీసుకున్నాము. అండ్ ఈ కేక్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. పిల్లలకి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. 150కి 175కి 2 అయితే వచ్చినాయి, బై 1 గెట్ 1 ఫ్రీ అనమాట. ఈ కేక్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఒకటి 5 రూపీస్ ఏమో పడుతుంది. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. అవి ఒక 4 తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఒక స్ప్రే బాటిల్ అనమాట. ఇంక ఇందులో పనికిరాని ఏమున్నాయి చెప్పండి, కానీ దీనికోసం అయితే చాలా అయితే బతిమలాడుకొని అయితే వెళ్ళాలి డీమార్ట్కి. అండ్ ఇవైతే సీడ్స్ జ్యూస్లోకి అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు బిల్ ఎంత అవుతుందో కమెంట్ చేయండి. మాకైతే 3000 అయింది, అది కూడా ఈసారి ఓన్లీ పూల్ మకానా అట్లాంటి పన్నీరు పరాటా ఇవి తీసుకున్నాం కాబట్టి. లేదంటే 2000 చేంజ్కే డీమార్ట్లో సరుకులన్నీ వచ్చేస్తాయి అన్నమాట మాకు, ఆవాలు అవి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్